సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో ఏపీలో రాజకీయ పరిణామాలు అత్యంత వేగంగా మారుతున్నాయి. తెలుగుదేశంకు చెందిన ఎమ్మెల్యే ఎంపీ పార్టీ మారటంతో ఇంకా వలసల పరంపర ఉంటుందా అనే కోణంలో అధికార పార్టీ నిశితంగా పరిశీలిస్తోంది. మరో ఒకరిద్దరు నేతలు పార్టీ వీడే అవకాశం ఉందన్న సమాచారంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు సిద్ధం చేసుకుంటోంది. రాష్ట్రంలో రాజకీయం వేడెక్కుతోంది. ఎన్నికలు సమీపిస్తుండటంతో మరోసారి వలసలు జోరందుకున్నాయి. స్వల్పకాల వ్యవధిలోనే అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఎంపీ తెలుగుదేశాన్ని వీడి వైకాపాలో చేరారు. దీంతో అప్రమత్తమైన అధిష్టానం అనుమానం ఉన్న నేతల కదలికలపై ఓ కన్నేసి ఉంచింది. సంక్షేమ పథకాల జోరుతో ఎన్నికలకు సిద్దమవుతున్న చంద్రబాబుకు కొందరు నేతలు పార్టీని వీడటం తలనొప్పిగా మారింది. గత ఎన్నికలకు ముందు తర్వాత పార్టీలోకి వచ్చిన వారే తిరిగి మళ్లీ వెనక్కి వెళ్లిపోతున్నారు. చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్తో పాటు అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ తెలుగుదేశాన్ని వీడి వైకాపాలో చేరారు. ఈ క్రమంలో పార్టీలో వలసల వ్యవహారంపై జోరుగా చర్చ జరుగుతోంది. ఇది వీరిద్దరితో ఆగుతుందా లేక మరింత మందికి పాకుతుందా అనేది అధికార పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ వీడటానికి ముందు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఇద్దరు నేతలతో ఆమంచి భేటీ అయ్యారు. ఇప్పుడు వారిద్దరూ తెలుగుదేశంలోనే ఉంటారా లేక వీడతారా అనేది వేచి చూడాల్సిందే. అటు ప్రకాశం జిల్లాలోనూ ఇద్దరు నేతల వైఖరి పట్ల తెలుగుదేశం అనుమానం వ్యక్తం చేస్తోంది. ఇటీవలే వైకాపాలో చేరిన దగ్గుపాటి వెంకటేశ్వరరావు ప్రోద్బలంతో ఒకరిద్దరు నేతలకు వైకాపా వలవేసినట్లు తెలుస్తోంది. పార్టీలో తనకు తగిన గుర్తింపు లభించటం లేదనే భావనలో ఉన్న ఓ నేతతో ఇప్పటికే వైకాపా నేతలు సంప్రదింపులు జరిపారని సమాచారం. ఈ వ్యవహారాన్ని పరిష్కరించే దిశగా అధిష్టానం సీరియస్ గా దృష్టి సారించింది. అలాగే ఎప్పటినుంచో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్న గుంటూరు జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే వైఖరి పట్ల త్వరగా స్పష్టతకు రావాలనే భావనలో తెదేపా అధిష్టానం ఉంది. కొందరు నేతలు పార్టీని వీడటం వల్ల నష్టాల కన్నా లాభాలే ఎక్కువని తెలుగుదేశం నేతలు అంచనా వేస్తున్నారు. పార్టీ వీడేవారికి అంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదని అధిష్టానం అభిప్రాయపడుతోంది. నేతలు పార్టీని వీడినా సంక్షేమ పథకాలే ఈసారి తమను గట్టెక్కిస్తాయని ధీమా వ్యక్తం చేస్తోంది. రాష్ట్రంలో మొత్తం 3.5 కోట్ల మంది ఓటర్లు ఉండగా 2.5 కోట్ల మందికి సంక్షేమ ఫలాలు నేరుగా అందించామని, వారంతా ప్రభుత్వానికి తప్పకుండా మద్దతుగా ఉంటారని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం.